ఇప్పుడు మీది ఓన్లీ మ్యూజిక్ వరకే ఉండేదా? లేదంటే గనక అందరూ ఒక కొలాబరేటివ్ వర్క్ కాబట్టి ఆర్టిస్ట్ దగ్గర నుంచి ఇదంతా ఎవ్రీథింగ్ కాస్టింగ్ మొత్తం చూసుకున్నా. మీరు చూసుకున్నారా? నేను చూసుకున్నా. నేను నిఖిల్ అని ఇంకో అతను మౌలి ఫ్రెండ్ ఉంటాడు. నేను కాస్టింగ్ చూసుకునే వాళ్ళం. హీరోయిన్ కూడా నా ఫ్రెండ్, నా చిన్నప్పటి నుంచి ఫ్రెండ్. అవునా? శివాని నేను బెస్ట్ ఫ్రెండ్స్ చిన్నప్పటి నుంచి. ఓకే ఓకే. 25 years నుంచి. సేమ్ ఏరియా ఒకటే. అదే ఆమె కూడా ఇక్కడ మన ట్యాంక్ బండ్ దగ్గర సేమ్ ఏరియా, సేమ్ చిన్నప్పటి నుంచి డాన్స్ మ్యూజిక్, వాళ్ళ పేరెంట్స్ మ్యూజిషియన్స్. ఫస్ట్ సినిమాలో పాట పాడింది తను ఆరంభంలో. చాలా ఉన్నాయి అయితే లింక్. వెరీ బ్యూటిఫుల్. ఎవ్రీథింగ్ వర్క్డ్ అవుట్. సో మీరే రెఫర్ చేశారా శివాని? రిఫర్ ఏం లేదు, రిఫర్ చేసేంత. ఐ మీన్ అంటే కాస్టింగ్ డైరెక్టర్ అన్నప్పుడు రిఫర్ చేయాలి. కాస్టింగ్ డైరెక్టర్ కాదు, బట్ చెప్పా శివాని ఉంది ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు 100 మంది ఆర్టిస్ట్ ఉంటారు, కాస్టింగ్ డైరెక్టర్. బికాజ్ నాకు చాలా ఇష్టం తన యాక్టింగ్, నాకు చాలా ఇష్టం. ఐ థాట్ కాత్యానికి షీల్ బి ద పర్ఫెక్ట్. ఒకసారి చూడు, ట్రై చేయండి. అండ్ నిఖిల్ అబ్బూరి అని ఉన్నాడు హీరో ఫ్రెండ్స్ లో. వాడు నాకు చిన్నప్పటి నుంచి మా ఫ్యామిలీ 100% లవ్. నాకు లైఫ్ లో తెలిసిన ఫస్ట్ సెలబ్రిటీ వాడే. వాడితోనే షూటింగ్ వెళ్ళేవాడిని. రొటీన్ లవ్ స్టోరీ అని షూటింగ్ అన్ని తీసుకెళ్లేవాడు వాడు. చిన్నప్పుడు కొంచెం ఎగ్జైట్, షూటింగ్ అంటే ఇలా ఉంటుందా. శివాని ఆల్రెడీ ఒక సినిమా హీరోయిన్, అంటే ఒక పెద్ద, అంటే సుహాస్ కూడా మీరందరూ ఫ్రెండ్సే కదా. సో మరి ఒక సినిమా చేసేసింది ఆల్రెడీ, అది చాలా బాగా వెళ్ళింది. అంటే సినిమా ఎంత ఎర్న్ చేసిందో పక్కన పెడితే సినిమా బాగుంటుంది, ఒక రెస్పెక్ట్ వచ్చింది, అన్నీ వచ్చినాయి కదా. సో మరి ఒప్పుకుందా ఇమీడియట్ గా? ఒప్పేసుకుంది, వెంటనే ఒప్పేసుకుంది. షీ లవ్డ్ ఇట్. లుక్ టెస్ట్ చేసింది. ఫైనలీ థ్యాంక్ గాడ్ అనుకున్నా. ఐ వాజ్ ద హ్యాపీయెస్ట్ అన్నిటికంటే. ఎందుకంటే మౌలి శివాని ఏంటి అసలు ఏమవుతుంది, మళ్ళీ నిఖిల్ గాడు వచ్చాడు. అంటే ఇప్పుడు సినిమా చూసిన వాళ్ళందరికీ తెలుసు ఎందుకు వాళ్ళిద్దరూ పెయిర్. బట్ ఫస్ట్ చాలా కామెంట్స్, చాలా భయం వేసింది. నేను ఇంకేమనుకున్నా, రాఖీ అప్పుడు వచ్చింది కదా, నేను వీడియో చేయండి రా నాయన, నాకు భయం వేస్తుంది ఏమవుతుంది. వద్దు, మారుతాను, వద్దు, అవసరం లేదు, మనం ప్రూవ్ చేద్దాం. నాకు పర్సనల్ కొంచెం భయం వేసింది. మరి మౌలి వాళ్ళిద్దరు ఎలా తీసుకున్నారు? హీరోయిన్ శివాని షీఈస్ వెరీ మెచ్యూర్డ్. ఆ ఏజ్ కి షీఈస్ చాలా మెచ్యూర్డ్. ఇప్పుడు చాలా గట్స్ ఉండాలి తనకి టు యాక్సెప్ట్ దిస్ ఆల్సో. ఇప్పుడు ఆ పదం ఉంది, ఒక పదం, అది కూడా టు యాక్సెప్ట్ దట్. అది ఎవరో ఒప్పుకోరు బేసిక్ గా ఆ పదం, అది హీరో నోట్ నుంచి ఒప్పుకోరు. హ్యాట్స్ ఆఫ్ టు హర్. మరి మౌలి కాన్ఫిడెంట్ గా ఉన్నాడా? ఇద్దరు కామెంట్ భయపడ్డాడు, వాడు కూడా భయపడ్డాడు కొంచెం, ఏమవుతుంది. బట్ ఎందుకంటే ఫస్ట్ నేను పోస్ట్ చేసినప్పుడు కూడా నా ట్విట్టర్ లో పెట్టగానే ఫస్ట్ అదే వచ్చింది, వాళ్ళిద్దరు ఏంటి అలా ఉన్నారు, వాళ్ళు పెయిర్ అంటున్నారు మీరు అని చెప్పేసి. బట్ ఈ రోజు క్లాప్స్ కొడుతున్నారు ఆ సీన్ వచ్చినప్పుడు. పర్టికులర్ గా మొత్తం హిలేరియస్ గా థియేటర్ అంతా పగలబడి. జయకృష్ణ ఎలా పట్టుకొచ్చారు, ఎక్కడి నుంచి పట్టుకొచ్చారు? జయకృష్ణ ర్యాండమ్ ఇన్స్టాగ్రామ్ లో వీళ్ళు చూసారు. నాకు టు బి ఆనెస్ట్, సారీ జయకృష్ణ, నాకు అసలు ఎక్కలే, అంటే నాకు తెలియదు కూడా అసలు ఏంటి. కానీ టేక్ అవే స్కోర్ చేసేటప్పుడు వాడి దగ్గర హక్ చేసుకున్నా. సారీ రా, నేను చాలా అండర్స్టిమేట్ కాదు. ఎందుకు నాకు మధు అంటే ఎప్పటి నుంచి అంకుల్ అని తెలిసి వేరే వాళ్ళని ఊహించుకున్నాం అనమాట. అదే డేట్స్ కుదరక నోన్ ఫేస్ ఉండే, ఎందుకో కుదరలేదు. ఇంకా మార్తాండ్ వీళ్ళందరూ చూసారు కాస్టింగ్ లో. అప్పుడు నేను వేరే ప్రాజెక్ట్ లో బిజీ ఉండే, శివరపల్లి నడుస్తుంది, అది ఒక్క కాస్టింగ్ లో నేను ఇన్వాల్వ్ అవ్వలేదు. బట్ చేశారు, ఓకే సరే చేయండి మీరు. షూటింగ్ అంతా అయిపోయింది, ఓకే అనుకున్నా. షూటింగ్ లో కూడా పెద్దగా మీకేమి పెద్దగా ఏం లేదు, బాగుంది. కానీ మొన్న అంటే ఈ లాస్ట్ 10 days స్కోర్ చేస్తుంటే వాడు కూడా మా ఫ్లాట్ లోనే ఉంటాడు. మొత్తం ఫ్లాట్ లో ఉన్న వాళ్ళందరూ కలిసి సినిమా తీసినట్టు. అంతే, ఫ్లాట్ ఒక లక్ష్మీనగర్ కాలనీలో ఒక ఫ్లాట్ లో నుంచి వచ్చిన సినిమా లిటిల్ హార్ట్స్. వానికి వెళ్ళి హక్ చేసుకుని, రే నువ్వు నీకు అర్థం కావట్లేరా, నువ్వేంటో, సారీరా. బట్ అంటే నేను ఆ సినిమా చూసి ఎక్కడ పట్టుకొచ్చారా ఇంత న్యాచురల్ గా, ఇంత అంటే చామంచయ్య నల్లగా ఉన్నాడు, భలే ఉన్నాడు అనుకున్నా. మొన్న చూసి నేను షాక్ అయ్యింది. చూస్తేనేమో వైట్ గా చాలా చార్మింగ్ గా ఉన్నాడు. ఎలా చేశారు అంత? చాలా బాగున్నాడు. మొన్న అసలు సినిమాలో దానికి బయట వేసుకున్నాడు. అవునా? అక్కడ మేకప్ వేసి వాళ్ళు తయారు చేశారు. ఇంటర్వ్యూ ఎలా చేశాడో, మీరు ఎలా చేశారో నేను వదిలేశాను. అందుకని చాలా మంది దారుణమైన కామెంట్లు నన్ను తిడతా పెట్టారు. కానీ బట్ ఒక సినిమా హిట్ అయిపోయిన తర్వాత హిట్ గురించి మనం మాట్లాడకూడదు, వాళ్ళల్లో వాళ్ళకి ఎంత కెమిస్ట్రీ ఉందనేది ఆడియన్స్కి అర్థం అవ్వాలనే ప్రయత్నంలో కొత్తగా ట్రై చేసాము. నన్ను
సంబోధించే వాళ్ళు చాలా రకాలుగా సంబోధించారు, సరే ఆశీర్వాదాలు అనుకుని చెప్పి. బట్ దే ఎంజాయ్డ్ ఇట్. పాపం బలైపోయిందంటే ఆ రోజు శివాని అనమాట. అక్కడ కూడా అలాగే ఉండేదా లొకేషన్ లో కూడా? లొకేషన్ నేను చాలా తక్కువగా వెళ్ళా, అప్పుడప్పుడు వెళ్ళేవాడిని. ఆ ఇంటికి వెళ్ళేవాడిని, ఇంటి పోర్షన్కి వెళ్ళేవాడిని, చిన్న చిన్న వెళ్ళేవాడిని. శివాని ఉన్నప్పుడు నేను వెళ్ళలేదు యాక్చువల్లీ. రాజీవ్ కనకాల గారు ఆ పోర్షన్ మౌలి దానికి ఇప్పుడు శివానికి సెట్కి వెళ్తే మళ్ళీ తను ఏమన్నా భయపడుతున్నా, భయపడని అదే కాన్షియస్ అవుతుందా, నేను అవుతా ఎందుకు